దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇక్కడ పుట్టుక మొదలుకొని ఒకరుంటివాడు దేవాలయమునొద్ద భిక్షమడుగుచూ ఉండగా యేసు ప్రభువారు ఆయన జీవితంలో గొప్ప కార్యమును చేశాడు. పేతురు, యోహాను దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు ఈ కుంటివాడిని చూసి నజరేయుడైన యేసు నామమున లేచి నిలిచి నడవమనగానే తను లేచి నిలిచి నడవసాగాడు. తను ఎంతోగానో సంతోషించుచు దేవుణ్ణి స్తుతించాడు. అలాగనే మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు ఎన్నో కార్యాలు దేవుడు మన ఎడల చేసినప్పుడు మనము కూడా ఎంతో సంతోషించుచు దేవుని యొక్క సాక్ష్యముగా నిలబడాలి. ఇక్కడ కుంటివాడు తనకు జరిగిన ఆ యొక్క కార్యమును బట్టి తన ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళలేదు, తన స్నేహితుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళలేదు. కానీ మొదటగా దేవుడు ఆయనని బాగు చేశాడు గనక మొదటగా ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రజలందరి ముందల దేవునికి సాక్ష్యంగా నిలబడ్డాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. కనుక ఆయన జీవితాన్ని దేవునికి సాక్ష్యంగా నిలబడి దేవుణ్ణి స్తుతించాడు. అలాగనే మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు ఎన్నో కార్యాలు చేశాడు. మనము కూడా నోరు తెరిచి దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలి. మనకు జరిగిన కార్యమును బట్టి ప్రతి ఒక్కరికి మనము సాక్ష్యంగా నిలబడాలి, దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.